ప్రైజ్ లార్డ్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి. లూకాసు సువార్త 16 అధ్యాయం ఉంటుందండి. ధనవంతుడు ఏముంది పేదవాడైన లాజరు గురించి ఉంటుంది. ధనవంతుడేమో ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని చక్కగా విందు చేసుకుంటూ మంచి ద్రాక్షారసం తాగుతూ ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి. పేదవాడైన లాజరేమో తినడానికి తిండి లేక ఆయనకి కురుపులు ఉన్నాయంట, ఒంటి మీద చీము కారుతూ ఉంటుంది, లసిక కారుతూ ఉంటుందంట. చాలా పేదవాడండి. కనీసం ఈ ధనవంతుడు ఆహారం కూడా పెట్టే మనిషి కాదు, ఎవరికి పెట్టే మనిషి కాదు. ఆయన బల్ల మీద రొట్టె ముక్కలు తినుకుంటూ సమృద్ధిగా ఆహారం తినుకుంటా ఉంటే ఆ రొట్టె ముక్కలకి బల్ల నుంచి కింద పడతా ఉంటే ఈయన ఒక దిక్కు తినేవాడంట, కుక్క పిల్లలు ఒక దిక్కు తినేయంటండి. ఈయన దగ్గరకు వచ్చి కుక్కలు నాగుతూ ఉండేయంట. చూడండి, ఒక దినాన ఆయన చనిపోతాడండి. లాజర్ చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడండి. అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉందండి. ఈయన ధనవంతుడు కూడా చనిపోతాడండి. ఈయనేమో నరకంలోకి వెళ్ళిపోయినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉంది. దేవుని మనకి మహిమ కలుగును గాక. పేదవారికి సహాయం చేయడం వల్ల మేలే కానీ కీడు కాదు.